హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చక్కెర గవ్వలు. నోట్లో పెట్టుకోగానే పైన స్వీట్గా లోపల క్రిస్పీగా ఉండే ఈ చక్కెర గవ్వలని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా తీసుకోవాలి. 1/2 కప్ కంటే కాస్త తక్కువగా బొంబాయి రవ్వని తీసుకోవాలి. అదేనండి, సూజీ రవ్వని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కలిసేలోపు ఒక చిలిపి ప్రశ్న. నీళ్ళల్లో మునగదు, నిప్పులో కాలదు, తుంచిన తునగదు. ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిండి ముద్దని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా ట్యాప్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. పిండి ముద్దలో నుంచి ఈ విధంగా కొంచెంగా పిండిని తీసుకుంటూ ముద్దలను చేసుకోవాలి. గోలీ సైజ్ అంతా ముద్దలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వల పీటను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముద్దను తీసుకొని గవ్వల పీటపై ముద్దను పెట్టి బొటన వేలితో వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా గవ్వలను మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వల పీట లేకున్నా పర్లేదు, కొత్తది దువ్వెన కనుక ఉంటే దువ్వెనతో కూడా ఈ విధంగా గవ్వలను ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి గవ్వలను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచితే కనుక గవ్వలు అనేవి పైన క్రిస్పీగా అవి లోపల పిండిగా అలానే ఉండిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గల్లున వచ్చాయో. చేతితో తుంచినా కానీ ఇట్టే నలిగిపోయేంత క్రిస్పీగా ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1.5 కప్పు చక్కెరని యాడ్ చేసుకొని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగి లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా 2 వేళ్ళ మధ్యలో ఈ విధంగా తీగ ఫామ్ అవ్వాలి. ఈ విధంగా చక్కెర పాకం పట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను యాడ్ చేసుకొని చక్కెర మొత్తం గవ్వలకి పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆపుకొని గవ్వలు చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. గవ్వలు కాస్త చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వీడియోలో చూపించిన విధంగా గవ్వలని ఒక్కొక్కటిగా విడదీసుకొని ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక 2 వారాలు చక్కగా నిల్వ ఉంటాయి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.